ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఐకమత్యంతో భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అంకితం, రాహుల్ గాంధీ గారికి అంకితం చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మరవబోరు, కాంగ్రెస్ పార్టీని మరవబోరు. అందుకనే 2024లో కూడా 19లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించిండ్రు. ఈసారి ఎంతో హోరాహోరీగా జరిగినా సరే, బీజేపీ ప్రభావం ఎక్కువ ఉన్నా సరే, దాదాపు 2 లక్షల మెజార్టీతోటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపులో భాగస్వామ్యమైన నాయకులకు, నా సహచర ఎమ్మెల్యేలు ఐలయ్య గారికి, కుమ్మ మణిరెడ్డి గారికి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, మంద్ర సామెల్ గారికి, వేముల వీరేశం గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, నాతో పాటు పనిచేసిన నాయకులందరికీ, మీ అందరికీ కూడా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నన్ను ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిందో నా మాట మీద గౌరవంతో మీ నాయకత్వాన్ని మరోసారి రుజువు చేసుకుంటేందుకు మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక్కరు ఎమ్మెల్యే 50,000 మెజార్టీతో గెలిచిండ్రు. మరోసారి మళ్ళీ ఎమ్మెల్యేలందరూ ప్రజల దగ్గరికి పోయి కార్యకర్తలతో కలిసికట్టుగా మళ్లీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరు కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జిగా నాకు బాధ్యత అప్పచెప్పినందుకు నా మాట నిలబెట్టిండ్రు. మీ గౌరవం దక్కించుకున్నారు, నా గౌరవం దక్కించిండ్రు. మునుగోడు ప్రజలతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.